ఆఫీ అదాలత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారి మీదున్న ఆరోపణ ఇదే. ఆయన పోరాటం కారణంగా ఆయన ప్రజలకి ఇబ్బంది కలిగించారు. కేజ్రీవాల్ గారు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు 4-4.5 సంవత్సరాల వరకు మీరు సెంట్రల్ గవర్నమెంట్తో తలబడుతూనే ఉన్నారు, దానివల్ల ఢిల్లీ ప్రజలకి నష్టం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కష్టపడి 5 ఏళ్ళు అయిపోయింది కదా, దయచేసి వెళ్ళిపోమంటారు. ఢిల్లీ ప్రభుత్వ సేవల వల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. నన్నడిగితే విద్యారంగంలో ఎంతో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈవీ, నీళ్లు, కనీసం 4 రంగాల్లో అయినా విప్లవం వచ్చింది. ఈ 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఇలాంటి విప్లవాత్మక మార్పులు రాలేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనోజ్ తివారీ గారు ఏమన్నారంటే ఈ పేదలకి ఇల్లిచ్చే స్కీమ్ వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లోది మీరు అది అమలు చేయడానికి అనుమతించలేదు. దానివల్ల 1 సంవత్సరం 3623 మంది చనిపోయారు. అది తప్పు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారి ఏ పథకమూ లేదు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ల పథకాలకి మా పథకాలకి ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంది. మా ఢిల్లీ ప్రభుత్వానికి ఒక పథకం ఉంది, అంటే గుడిసెవాసులకి ఇళ్ళివ్వాలి, అంటే గుడిసెల్లో జీవించే వాళ్ళకి ఇళ్ళివ్వాలి. వాళ్లకి ఇళ్ళిచ్చే ఓ పథకం కూడా ఉంది. మా పథకం ప్రకారం చూసుకుంటే ఇనిషియల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అది బాగా తక్కువ. వాళ్ళడిగే డబ్బేమో చాలా ఎక్కువ. నేనేం చెప్పానంటే మీరు ఆ డబ్బు కొంచెం తగ్గించారంటే నేను మీ పథకాన్ని అమలు చేస్తాను అన్నాను. వాళ్ళు ఒప్పుకోలేరు. అందువల్ల నేను నా పథకాన్ని అమలు చేస్తాను. చూడండి, ఇది మీ స్కీమ్ కాదు, కానీ ఈ స్కీమ్ గురించి అన్ని డీటెయిల్స్ మాకు ఇచ్చారు. ఒక ఫామ్ కూడా ఉంది. లేని వాళ్ళకి ఇల్లు, గుడిసె ఉన్న చోటు ఇల్లే కదా, ఇల్లు లేని వాళ్ళకి కాదు. 2 వేరు. హోమ్లెస్ కాదు. హోమ్లెస్కి నైట్ షెల్టర్ ఉంటుంది. నైట్ షెల్టర్స్ మేమెన్నో ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం రావడానికి ముందు 70-80 నైట్ షెల్టర్స్ ఉండేవి. ఇప్పుడు 300 నుంచి 400 వరకు ఉన్నాయి. సో ఈ రోజు మీకు జ్ఞాపకం ఉంటుందని అనుకుంటున్నాను. మా పోయిన ప్రతి సంవత్సరం చలికాలము కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎంత ఖండించింది. రోడ్డు మీద పడుకోవడం వల్ల ఎంతమంది చనిపోయి ఉంటారు. గత 3-4 సంవత్సరాలుగా ఆ విధంగా ఏమీ జరగలేదు. ఏ కోర్టులోనూ కోర్టు ఖండించే విధంగా ఏదీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే కోర్టులోని రిటైర్డ్ జడ్జెస్ మా నైట్ షెల్టర్స్ ని చూడ్డానికి వచ్చారు. వాళ్ళు చూసి మమ్మల్ని మెచ్చుకున్నారు. నైట్ షెల్టర్స్ బాగున్నాయన్నారు. ఈ హోమ్లెస్ పీపుల్ కి వాళ్ళకి ఓట్లు కూడా ఉండవు. మేం ఓట్ బ్యాంక్ కోసం పనిచేయలేదు. అక్కడ నైట్ షెల్టర్స్ లో మేం చేసిన ఏర్పాట్లను చూసి అందరూ కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇన్ఫాక్ట్ ప్రతి సంవత్సరం మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి చూసొస్తూ ఉంటారు. అంటే ఈ గుడిసెవాసులకి ఎక్కడెక్కడ గుడిసెవాసులున్నారో వాళ్ళందరికీ ఇళ్ళిచ్చే పథకాలు మేము తయారు చేశాం. తేడా ఏమిటంటే ఇనిషియల్ అమౌంట్ మొదట్లో ఇవ్వాల్సింది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, మాది తక్కువగా ఉంటుంది. వాళ్ళు తగ్గిస్తే మేము దాన్ని అమలు చేస్తాం. దానివల్లే వాళ్ళు ఏమంటున్నారంటే అంగీకరించబడని కాలనీలు, అంటే చట్టవిరుద్ధమైన కాలనీలకి హక్కులు ఇవ్వాలి. స్లమ్ కాలనీస్కి 2 సంవత్సరాలుగా స్కెచెస్ ఎక్కడున్నాయని మేము అడుగుతూనే ఉన్నాం, కానీ ఆయన ఇవ్వనే లేదన్నారు. నన్ను ఈ విషయం మీరు అడగడం మంచిదే, నేను దాన్ని క్లియర్ చేస్తాను. స్లమ్ కాలనీస్లో చూసుకుంటే ప్రజలకు 2 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళక్కడే పనిచేసుకోవాలి. వీధులు, కాలువలు, డ్రైనేజీ, నీరు, ఈ 5 పనులు వాళ్ళు చేయాలి. 70 ఏళ్లగా వాళ్ళు గుడిసెల్లో నరకప్రాయమైన జీవితం జీవించారు. రోడ్లు వేయలేదు, మార్గాలు నిర్మించబడలేదు, కాలువలు అస్సలు లేవు. వర్షాకాలంలో ఇంట్లోంచి బయటకు రావడమే ఎంతో కష్టం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటి ఫండ్స్ లేవంటారు, లేదంటే చట్టం అనుమతించడం లేదు అని అంటారు. నేనొచ్చిన వెంటనే గుడిసెలున్న ప్రాంతాల్లో పనులు మొదలు పెట్టాలి. 1798 కాలనీల్లోని 1281 కాలనీల్లో నేను కాలనీలు, కాలువలు, వీధులు, నీటి కొళాయిలు, డ్రైనేజీలు కూడా నిర్మించాను. ఈ 5 పనులు 1281 కాలనీల్లో పూర్తయిపోయాయి. ఇప్పుడు వాటి రెగ్యులరైజేషన్ విషయం ముఖ్యం. మా ప్రభుత్వం రాగానే నవంబర్ 12, 2015లో క్యాబినెట్లో ఈ పిటిషన్ని పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నెరవేర్చాలని అడిగాం. సెంట్రల్ గవర్నమెంట్ నవంబర్ 2012 నుంచి 2015 వరకు మౌనంగా ఉంది. ఎలక్షన్ కోసం వెయిట్ చేశారు. కాంగ్రెస్ ప్రతి ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తున్నట్టు వీళ్ళు కూడా ఎలక్షన్స్ ముందు వచ్చి వాగ్దానాలు చేయడం మొదలుపెట్టారు. మేం తప్పకుండా చేస్తాం, మేం శాశ్వతం చేస్తామని చెప్పారు. మీకు తెలుసా, 40 లక్షల మంది లాభం పొందుతారని చెప్తున్నారు. ఆ 40 లక్షల మందిలో ఇంతవరకు ఎంతమందికి రిజిస్ట్రీ ఇచ్చారు? 20 మందికి. నేను గురించి చెప్తాను, వినండి. 20 మందికి రిజిస్ట్రీ ఇచ్చారు, అది కూడా డూప్లికేట్. ఏ విధంగా? వ్యవసాయ భూమిలో ఉన్న ఇంటికి రిజిస్ట్రీ ఇచ్చారు. రేపు ఎవరైనా కోర్టుకు వెళ్తే రిజిస్ట్రీ ఉన్న ఇంటికి కూడా సీల్ వేస్తారు.
పాపం వాళ్ళు వాళ్ళు బాధించబడతారు. ఏమంటున్నారంటే కేజ్రీవాల్ గారు కరెక్ట్ టైంకి ఆ స్కెచెస్ కనుక ఆ బ్లూ ఇచ్చారంటే ప్రింట్ గురించి కూడా నేను లేదు చెప్తాను. మేము శాటిలైట్ పట్టుకుని ఆ ఈ బ్లూ స్కెచెస్ ప్రింట్ మాది. మేం వాళ్ళకి నవంబర్ 12, 2015లో ఆ పథకాన్ని పంపించినప్పుడు మేం శాటిలైట్ చెందిన బ్లూ ప్రింట్స్ అన్నీ పంపాం. జీఎస్టీలకు సంబంధించిన చిత్రాలన్నీ కూడా మావే. ఆ శాటిలైట్ చెందిన చిత్రాల్ని అంగీకరించమని చెప్పి మాకు ఫిజికల్గా కొలతలు కొలిచి ఇవ్వండి అని చెప్తున్నారు. ఫిజికల్గా కొలతలు కొలిచి పంపమంటున్నారు. 1795 కాలనీస్ని ఫిజికల్గా కొలవాలంటే కొంచెం టైం పడుతుంది. వాటిని కొలవడానికి కాస్త టైం పట్టింది. ఇప్పుడేమో శాటిలైట్ మ్యాపే చాలు అని అంటున్నారు. అది 4 ఏళ్ల కిందటే చేసుండొచ్చుగా. ఇప్పుడు ఈ లెటర్ని మనోజ్ తివారీ గారు ప్రజలకు రాశారు. ఇందులో ఏముందంటే 40,000 ఇల్లు కట్టడం పని ప్రారంభమైంది. ఇదే విధంగా 2022లో 2 లక్షల ఇల్లు రెడీ అయిపోతాయి. గుడుసున్న చోట ఇల్లు వస్తుంది, అక్కడ గ్యాస్ కూడా ఉంటుంది, ఈబీ ఉంటుంది, నీళ్లు ఉంటాయి. ఆయన ఎక్కడ మొదలుపెట్టారో చూపిస్తారా? ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, ఒక్క ఇల్లు కూడా. అన్నీ అబద్ధాలే. మనోజ్ తివారీని నన్ను తీసుకువెళ్ళమనండి, ఎక్కడ ఇల్లు కడుతున్నారో చూపించమనండి. సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఒకటి ఉంది, ఆయుష్మాన్ భారత్. చెప్పండి. మీరు ఢిల్లీలో ఉన్న 1.5 కోటి ప్రజలకి ఆయుష్మాన్ భారత్ పథకం వాడుకునే అనుమతి ఇవ్వలేదంటున్నారు. ఈరోజు మీ ఛానల్లోనే ఓ నిర్ణయానికి వద్దాం. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగిద్దామా వద్దా అని. మీరు సరే అంటే అమలు చేద్దాం, మీరు వద్దంటే అమలు చేయొద్దు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఒక స్వచ్ఛ పథకం ఉంది. ఆ పథకం కింద ఢిల్లీ ప్రజలందరూ గొప్పవాళ్లైనా సరే, పేదవారైనా సరే, ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన అన్ని ఆసుపత్రుల్లోనూ, అన్ని మొహల్లా క్లినిక్స్లోనూ, అన్ని పాలీక్లినిక్స్లోనూ అన్ని ట్రీట్మెంట్స్ వారికి ఉచితం. మందులు ఉచితం, చికిత్స ఉచితం, సర్జరీ ఉచితం, అన్నీ ఉచితమే. అది 10 లక్షల రూపాయల ఆపరేషన్ అయినా సరే, 20 లక్షల రూపాయల ఆపరేషన్ అయినా సరే, అన్నీ ఉచితంగానే చేస్తారు. డబ్బున్న వాళ్ళకైనా సరే, పేదవాళ్ళకైనా సరే. ఇదే ఢిల్లీ ప్రభుత్వం పథకం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తెచ్చింది. అదే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము అంటూ. ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. అంటే ఓ కుటుంబంలో మీకు 6 లక్షల కంటే పైన బిల్లొస్తే, 6 లక్షల రూపాయలొస్తే మీకు రీఎంబర్స్మెంట్ ఉండదు. తర్వాత 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది అందరికీ లభించదు. ఎవరికి స్కూటర్ ఉందో వాళ్ళకి లభించదు, ఎవరికి మోటార్ సైకిల్ ఉందో వాళ్ళకి లభించదు, ఎవరికి మొబైల్ ఫోన్ ఉందో వాళ్ళకి లభించదు, ఎవరింట్లో ఫ్రిడ్జ్ ఉందో వాళ్ళకి లభించదు. ఒక కుటుంబంలో 10,000 రూపాయల కంటే ఇన్కమ్ ఎక్కువగా ఉందంటే వాళ్ళకి లభించదు. ఇంకేమైనా ఉంటే మీరే చెప్పండి. నేను ఇప్పటి వరకు ఉన్న ఫిగర్స్ మాత్రమే తీసుకున్నాను. కాసేపటి క్రితం వరకే ఈ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. 12 కోట్ల వరకు, 1,95,000 ప్రజలకి జనవరి 31 వరకు ఈ కార్డ్ ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇవ్వబడింది. ఇష్యూ చేశారు. 21,214 హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంపానల్డ్గా ఉన్నాయి. అక్కడ 5 లక్షల వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఇవాల్టి సాయంత్రం వరకు 62,907 పేషెంట్లకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వబడింది. అంటే దీనికోసం ప్రభుత్వం 9,205 కోట్లు ఖర్చు పెట్టింది. దీని గురించిన వాస్తవాన్ని అయితే ఈ స్కీమ్లో ఏదో ఉందనే కదా అర్థం. నేను మీకు ఈ మొత్తం ఫిగర్స్లోని వాస్తవాన్ని చెప్తాను. ఉత్తరప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లో ఉంది. వాళ్ళంతా ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి వస్తున్నారు. హర్యానాలో ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లో ఉంది. వాళ్ళంతా ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి వస్తున్నారు. అయితే ఇందులో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళందరూ నేను చెప్తాను. ఈ పథకం కింద ఒక కార్డు ఇస్తారు, ట్రీట్మెంట్ చేయరు. ట్రీట్మెంట్ చేయాలంటే మీరు ముందు దేశంలో ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలి, క్లినిక్స్ ఓపెన్ చేయాలి. ఈ ఫిగర్ అనేది 21,214 హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పాను. ఎంపానల్డ్గా ఉంది. 62 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అవును. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అనేది ఒక పెద్ద స్కామ్. నకిలీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హాస్పిటల్స్కి వీళ్ళు ఎంత రేట్ ఇస్తున్నారో హాస్పిటల్స్ ఆ రేటుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. నకిలీ పేపర్స్ రెడీ చేస్తున్నారు, నకిలీ పేషెంట్స్ని రెడీ చేస్తున్నారు. ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అలా ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఢిల్లీకి ట్రీట్మెంట్ కోసం రారు. మాకు గురుదేక్ బాత్ అని ఒక హాస్పిటల్ ఉంది. అది యూపీ ఢిల్లీ బోర్డర్కి పైనుంది. అందులో 80% పేషెంట్స్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. మాకే సమస్య లేదు, అందరికీ చికిత్స చేయిస్తాం. ఢిల్లీ అందరికీ సొంతమే. ఒకవేళ దేశం అంతటి నుంచి వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ మేం చేయిస్తాం. ఒకవేళ ఆయుష్మాన్ భారత్ విజయం పొందుంటే వాళ్ళెందుకు ఢిల్లీకి వస్తారు? వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ చేయించుకునేవారుగా. ఢిల్లీలో మీరు ఈబీ, నీళ్లు అన్నీ ఉచితంగా ఇస్తే అందరూ ఇక్కడికే వస్తారు కదా. లేదు, నేను ట్రీట్మెంట్ గురించి చెప్తున్నాను. లేదు, నన్ను అడిగితే ఆయుష్మాన్ భారత్ లో ట్రీట్మెంట్ జరిగితే అది అలా జరగనివ్వండి. అదే నేను చెప్తున్నా. ట్రీట్మెంట్ జరిగినా సరే అది ప్రజలకు మంచిదే కదా. ప్రజలు బాగుండాలంతే. 2 స్కీమ్స్ ని అమలు చేద్దామని వాళ్ళకి ప్రపోజల్ పంపించాను. కానీ వాళ్ళు ఒకటి అది అయి ఉండాలి లేదా ఇది అయి ఉండాలి అన్నారు. ఇప్పుడు మా స్కీమ్ చూసుకున్నారంటే అది అందరికీ అమలు చేయొచ్చు. దానికి ఇన్కమ్ లిమిట్ లేదు. అదేవిధంగా ట్రీట్మెంట్కి లిమిట్ లేదు.
2 కోట్ల మందికి అమలు చేయబడ్డ స్కీమ్ని వదిలేసి 1,00,000 మంది కోసం అమలు చేయబడ్డ స్కీమ్ని నేను ఎలా అమలు చేయగలను? కానీ మీరు ఇది కూడా చూడాలి కదా, ఒక సంవత్సరంలో దాదాపు 9.5 కోట్ల ప్రజలకి చికిత్స కోసం. నేను చెప్పాను కదా, అది అతి పెద్ద స్కామ్. దీని గురించి ఎన్నో పేపర్స్లో కూడా వచ్చింది. అంటే నకిలీ పేషెంట్స్ వస్తున్నారు, నకిలీ పేపర్స్ రెడీ నా చేస్తున్నారు దగ్గర అని. కంప్యూటరైజ్డ్ డేటా కూడా ఉంది. కాదు, ఈ స్కామ్స్ అన్ని కూడా కంప్యూటర్లోనే జరుగుతాయి. మీరు మొహల్లా క్లినిక్స్ చూసారంటే అక్కడ పెద్ద పెద్ద రోగాలు, క్యాన్సర్ కి, హార్ట్ కి ఇక్కడ ట్రీట్మెంట్ అక్కడ జరగదు లేదు, కదా. ఢిల్లీలో అతి పెద్దవి 35 హాస్పిటల్స్ ఉన్నాయి. జీపీ బంత్ మాదే. అందులో హార్ట్ కి ట్రీట్మెంట్ ఉంది, నర్వస్ సిస్టమ్ కి ట్రీట్మెంట్ ఉంది. అందుకే ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఏమన్నారంటే అక్కడ సిటీ స్కాన్ లాంటివి ఏమీ అన్నీ ఉంటాయి. జరగట్లేదు. నాతో రండి, నేను మీకు చూపిస్తాను. ప్రజల నుంచి ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటున్నారా? సార్, నా ప్రశ్న ఏంటంటే, నేను ఒక ట్యాక్స్ పేయర్ని. మా ట్యాక్స్ పేయర్ ఈ డబ్బులున్నాయి కదా, మీరు ఈ విధంగా ఫ్రీ స్కీమ్స్ అన్ని పెట్టి అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు కదా. అవును సార్, అదే ఫ్రీ సిస్టమ్. కానీ ఇది ఢిల్లీలో ప్రతి ఒక్కళ్ళకి దొరకట్లేదు. అదే 200 యూనిట్కి సిస్టమ్ని పెట్టారో, 200 అనే దాన్ని ఎవరైనా 500 యూనిట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి బిల్లులో తెలియాలి అదే 200 యూనిట్ అయిపోయింది, ఇంకా 300కి పే చేయాలి అని. కాదు, కానీ అది- వాళ్ళు 500 యూనిట్కే డబ్బులు కట్టాలి, అర్థం అవుతుందా? కానీ ఈ 200 యూనిట్ వల్ల అంతకుముందు డబ్బులు కట్టరు. 200 యూనిట్ మీరు ఫ్రీ చేశారు, దాన్ని ఉపయోగించే వాళ్ళు దానికి ముందు డబ్బుల్ని కట్టుండరు. కాదు, అది కాదు. వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఢిల్లీ ఉన్న పరిస్థితిలో 5 సంవత్సరాల ముందు ఎన్ని గుడిసెలైతే ఉన్నాయి, ఇప్పుడు వాటికంటే ఎక్కువే ఉన్నాయి. సార్ 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 ఆయన రోడ్స్ని మాట్లాడండి. చూసుకుంటే ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో 5 సంవత్సరాలుగా ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ట్యాక్స్ కట్టే వాళ్ళకి దీనివల్ల ప్రయోజనం ఏముంది సార్? ఈ 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇదే సార్ నా ప్రశ్న ఏంటంటే, అంతే. ట్యాక్స్ మేము కడుతుంటే ఇంకెవరో అనుభవిస్తున్నారు అంటున్నారు. ట్యాక్స్ పేరుకి లాభం ఏంటని అడుగుతున్నారు. మొదటి విషయం, 200 యూనిట్లు అందరికీ ఫ్రీ. మీరు గ్రేటర్ కైలాష్లో ఉంటే మీ కన్సంప్షన్ 200 యూనిట్స్ కంటే తక్కువగా ఉంటే అటువంటి కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఉదాహరణకి వయసు అయిపోయిన భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకంతకంటే తక్కువే వస్తుంది. గ్రేటర్ కైలాష్లో గొప్ప గొప్ప వాళ్ళుంటారు, వాళ్ళకి ఫ్రీనే, అందరికీ ఫ్రీనే, ధనికులకి పేదలకి అందరికీ ఫ్రీనే. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వాడితే మీరు ఫుల్లుగా కట్టాలి. దీని వెనక మా ఆలోచన ఏమిటంటే, ప్రజలు ఈబీని తక్కువగా ఉపయోగించాలి, పవర్ని మిగల్చాలి. మీకు 250 ఇస్తే కొంచెం ప్రయత్నించి 200కి తేవచ్చు, దానివల్ల పవర్ సేవ్ అవుతుంది. మొదటి విషయం. కానీ ఓవరాల్ క్వశ్చన్ ఫ్రీ బీసే కదా, ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అదే వీళ్ళ కదా. ప్రశ్న ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు కడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళకి ఇవన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. కాదు, ఒకరు ఏ ట్యాక్స్ కట్టడం లేదన్నదే తప్పుడు అభిప్రాయం. ఈ దేశంలో ఎంత పేదవారైనా ట్యాక్స్ కడుతున్నారు, జీఎస్టీ అందరూ కడుతున్నారు. ఒక్క పేదవాడు సంతలో అగ్గి పెట్టుకొన్నా, పెన్సిల్ కొన్నా, ఏం కొన్నా, ఒక బ్రెడ్ కొన్నా, లేకపోతే కాయగూరలు కొన్నా కూడా జీఎస్టీ కడుతున్నారు. జీఎస్టీ అన్ని వస్తువుల మీద ఉంది. ట్యాక్స్ అందరూ కడుతున్నారు. అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ఎక్స్పర్టేగా. 1% కడుతున్నారు. మొదటి విషయం, జీఎస్టీ ఎక్కువగా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్. కానీ ఎక్కువ ప్రశ్నలు ఫ్రీ బీస్ గురించి అడుగుతున్నారు. మేము ఏం చేశామంటే, అయినా అన్ని విషయాలు ఫ్రీగా ఇవ్వాలంటే మాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఒకే ఒక పని చేశాం, అవినీతిని పూర్తిగా అంతం చేశాం. అవినీతిని అంతం చేయగానే డబ్బు బాగా చేరడం మొదలైంది. ఆ విధంగా మేం డబ్బును ఎక్కువగా ఆదా చేయగలిగాం. ఇలా చూడండి, నేను ఫ్రీగా కొన్ని విషయాలు ఇచ్చి మీకు ట్యాక్సీని పెంచేస్తే అప్పుడు కేజ్రీవాల్ మోసం చేశాడు, ఒకరి దగ్గర నుంచి తీసుకుని ఇంకొకరికి ఇస్తున్నాడు అంటారు, అవినీతి చేస్తున్నాడు అంటారు. నేను 12% వ్యాట్ ఉండేది, దాన్ని 5% చేశాను అన్ని వస్తువులకి. అది మొదటి సంవత్సరమే. మీ ట్యాక్స్ను కూడా తగ్గించాను. మేం దాన్ని బడ్జెట్ లోపంలా చూపించలేదు. 4 రోజుల క్రితమే ఢిల్లీ ప్రభుత్వం సిఐజీ రిపోర్ట్ వచ్చింది. దేశం మొత్తంలో చూసుకున్నారంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే ఫుల్ ప్రాఫిట్లో నడుస్తోంది. మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నష్టాల్లోనే ఉంది. సిఐజీ ఇది కూడా రాశారు, ఢిల్లీ ప్రభుత్వం 5 ఏళ్లగా లాభాల్లో నడుస్తోంది అని. అంతకుముందు నష్టాల్లో ఉండేది. నేను ప్రభుత్వాన్ని లాభాల్లో ఉంచాను, అలాగే లోన్స్ కూడా తీసుకోలేదు. అవినీతిని అంతం చేసి ఆదా చేసిన డబ్బుతో అనవసరమైన ఖర్చులన్నింటినీ అవాయిడ్ చేసి ఆ డబ్బుతో ప్రజలకు సౌకర్యాలు అందిస్తున్నాను. ఇప్పుడు చూశారంటే గుజరాత్ చీఫ్ మినిస్టర్ తన కోసం ఒక ప్రైవేట్ విమానం కొనుక్కున్నారు. 190 కోట్లు పెట్టి కొన్నారు. నేను నా కోసం ఏ ప్రైవేట్ విమానమూ కొనుక్కోలేదు. ఆ 190 కోట్లతో వీళ్ళకి ఫ్రీగా నీళ్లిచ్చాను, ఫ్రీగా ఈబీ ఇచ్చాను. అది కాదు, ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ విమానం కొనుంటే అందులో మీరు భవానాకి వెళ్తారా? మీ పైన అసలు ఢిల్లీలో ప్లేన్ అవసరం లేదు కదా. మీ మీదే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సిందే. ఎంతో ట్రాఫిక్ దాటుకుని వచ్చాను. డైరెక్ట్గా మా ఇంట్లోంచి హెలికాప్టర్ పైన ఎగిరుండేది.
మీ బిల్డింగ్ మీద మీ దిగుండేవాడిని. ఇంటి పైన హెలికాప్టర్కి చోటు లేదు, మా బిల్డింగ్లోనూ లేదు. కానీ వాళ్ళు అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ కోసం అసలు మీరు ఏం చేశారు? అందరి కోసమూ చేశాను. వాళ్ళుంటున్న ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేశాను. స్ట్రీట్ లైట్స్ కూడా వెయ్యబడుతున్నాయి. ఫరిస్తే స్కీమ్ విన్నారా మీరు? ఫరిస్తే స్కీమ్లో ఒకవేళ ఢిల్లీలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ ఎవరికైనా జరగచ్చు, డబ్బున్నవాడికి పేదవారికి ఎవరికైనా జరగచ్చు. అలా ఎవరికి యాక్సిడెంట్ జరిగినా నార్మలీ ప్రజలు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కొంచెం సంకోచిస్తారు. ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్తే బిల్లు మొత్తం మన్నెత్తి మీద వేస్తారనుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళగానే అడ్వాన్స్ కట్టమంటారు. ఇప్పుడు నేనేం చెప్పానంటే, మీరు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, మొత్తం ఖర్చు ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది. మేం 3000 మంది ప్రాణాలు కాపాడాం. సో ఢిల్లీలో స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో 5 ఏళ్లుగా మేం ఫీజుస్ని పెంచనివ్వలేదు. అందువల్ల వీళ్ళెంతో లాభం పొందుంటారు. మీరు ఇన్ని మంచి విషయాలు చేశారు కదా, 7 సీట్లు లోక్సభలో ఎలా కోల్పోయారు? అందులో మీరు 3వ స్థానానికి వచ్చారు. అందుకు కారణం ఏమిటంటే, మన దేశంలో ఈ మధ్య లోక్సభని, విధాన్సభని వేర్వేరుగా చూస్తున్నారు. ఇప్పుడు ఒడిశానే తీసుకోండి. ఒడిశాలో లోక్సభ, విధాన్సభ ఎలక్షన్స్ ఒకే రోజు జరిగాయి. ఒక ఓటర్ బూత్కు వెళ్తే అక్కడ 2 మిషన్స్ ఉన్నాయి. ఒకడు ఒక మిషన్లో చేయాల్సిన పని చేయకుండా ఇంకో మిషన్లో చేశాడు. అది కాదు, ఒడిశాలో ఢిల్లీలో కార్పొరేషన్ ఎలక్షన్లో పూర్తిగా పోయింది కదా. కార్పొరేషన్ ఎలక్షన్స్లో వేరే ఏంటండి కారణాలు ఇలా ఉన్నాయి. అంటున్నారు? ప్రజలే యజమానులు. ప్రజలు ఓడిస్తే ఓడినట్టే. అయితే ఈసారి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం మీకుందా? ప్రజలే యజమానులు. సార్, నా ప్రశ్న ఏంటంటే, నిర్భయ కేసులోని నేరస్తులకు ఉరిశిక్ష విధించాల్సింది, దాన్ని వాయిదా వేశారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు 4 గంటలు ఎదురుచూసిన తర్వాత వాళ్లకు ఉరిశిక్ష పడలేదని తెలిసి ఎంతో బాధపడ్డారు. అది బాధాకరమైన విషయం. వాళ్ళేమంటున్నారంటే, ఉరిశిక్ష వాయిదా వేయడం వెనుక ఢిల్లీ ప్రభుత్వం కుట్ర ఈ ఉందంటున్నారు. విషయంలో దీని ఢిల్లీ గురించి మీరు- ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, ఎలాంటి రోలు లేదు. ఈ విషయంలో ఏం జరిగిందంటే, ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రాసెస్ ఉందే, వాళ్ళ లాయర్ ఆ లీగల్ ప్రాసెస్ని తప్పుగా ఉపయోగించారు. ముందుగా సంబంధించిన వాళ్ళు, అంటే ఆ యంగ్స్టర్, అంటే గిల్టీగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారు. అది రిజెక్ట్ అయింది. ఉరిశిక్షకి డేట్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొకరు వేశారు. అది కూడా రిజెక్ట్ అయింది. తర్వాత 3వ వ్యక్తి వేశారు. 4 ఒకేసారి పెట్టుకోలేదు. వాళ్ళు ఆ ప్రాసెస్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది, కోర్టు ఆలోచిస్తోంది, మేము ఆలోచిస్తున్నాం. దీనికి సంబంధించిన రూల్స్ని మార్చాలని కూడా నిర్ణయించుకున్నాం. వాళ్ళు గిల్టీ అని ఒక్కసారి నిరూపించబడిందంటే, వాడే రేప్ చేశాడు, వాడికి ఉరిశిక్ష పడాలి. ఆ ప్రాసెస్ని వాడు తప్పుగా ఉపయోగించకూడదు, వాడి ఉరిశిక్ష నిరాకరించబడ్డానికి. ఇది వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం దేశమంతా సిగ్గుపడవలసిన విషయం. డిసెంబర్ 16వ తారీఖున అటువంటి దారుణమైన సంఘటన జరిగింది. అది జరిగి ఇప్పటికీ 7 సంవత్సరాలయ్యింది. వాళ్ళకింతవరకు ఉరిశిక్ష పడలేదు. నేనే కాదు, అందరూ కోరుకునేది వాళ్ళకి త్వరగా ఉరిశిక్ష పడాలి అని. వాళ్ళ నాన్నగారు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఉరిశిక్ష ఎప్పుడు పడుతుందో తెలీదు, దీనికి కారణం మాత్రం కేజ్రీవాల్ గారే అని అన్నారు. వాళ్ళు తప్పుగా చెప్తున్నారు. వాళ్ళు ఆ విధంగా చెప్పకూడదు. ఇందులో నా రోల్ ఏముంది చెప్పండి? ఢిల్లీ పోలీస్ మా చేతిలో లేదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, 4 గంటల పాటు మేము కోర్టులో ఉన్నాం, రాహుల్ మేరా ఢిల్లీ ప్రభుత్వం వకీలొచ్చి నేరస్తుల పక్షానే మాట్లాడారని చెప్పారు. ఆయన ఏ నేరస్తుని పక్షాన మాట్లాడలేదు. ఆయన్ని చట్టం గురించి అడిగినప్పుడు ఆయన కోర్టులో చట్టం గురించి వివరించారు. రాహుల్ మేరాకి ఇందులో ఏ రోలు లేదు. ఇందులో నా రోల్ కూడా ఏమీ లేదు. పోలీసులు మా చేతుల్లో లేరు, లా అండ్ ఆర్డర్ మా చేతుల్లో లేదు. మా దగ్గరికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఫైల్స్ వస్తాయి, మేము వాటిని జైలుకి పంపిస్తుంటాం. జైలు నుంచి పంపే వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఇందులో మా రోల్ ఏమీ లేదు. ఈ ఫైల్ పంపే పని 24 అవర్స్లో పూర్తయిపోతుంది. ఢిల్లీ ప్రభుత్వం పని జస్ట్ పోస్ట్ ఆఫీస్ లాగే. ఇక మేమేమీ చెయ్యం. ఇలాంటి తప్పులకి అసలు మనం ఏం రూల్స్ చేయాలి? మార్చాల్సిందే. ఈ మొత్తం అధ్యాయాన్ని చూశారంటే ఎంతో సీరియస్ అయిన విషయం. ముందుగా మనం రూల్స్ని మార్చాలి. అంటే భవిష్యత్తులో ఎవరు చట్టాన్ని తప్పుగా ఉపయోగించలేని విధంగా మార్చాలి.